కార్తీక పౌర్ణమి ఎప్పుడు? 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి? కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం లేకుండా 365 ఒత్తులు వెలిగించవచ్చా? అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. కార్తీక పౌర్ణమి రోజున మీరు కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తూర్పు వైపు తిరిగి నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాస దీక్షని స్వీకరించాలి. పాలు, పండ్లు లాంటివి తినవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లేదా గుడిలో 365 ఒత్తుల్ని వెలిగించాలి. నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి. అంతేకాని కటిక ఉపవాసాలు చేయాలనే నియమం లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు, తేనీరు, పండ్ల రసాలు కూడా తాగవచ్చు. అలానే గుడిలో ఇచ్చే స్వామి ప్రసాదాలు కూడా తినవచ్చు. పాలు కూడా తాగవచ్చు. ఇలా కూడా ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ చేసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మీరు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.